హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చందు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనీ సిరీస్ ఎపిసోడ్ 3కి మీకు స్వాగతం. ఈ వీడియోలో మనీ సిరీస్ ఎపిసోడ్ 1లో చెప్పిన టెక్నిక్స్ని ఒక్కో దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఏ టెక్నిక్ ఎవరికి సూటబుల్లో కూడా చెప్తాను. అంటే ఏ టెక్నిక్ కి ల్యాప్టాప్ కావాలి అండ్ ఏ టెక్నిక్స్ కి జస్ట్ మొబైల్ ఉంటే సరిపోతుందో చెప్తాను. మనీ సిరీస్ ఎపిసోడ్ 1ని ఎవరైనా చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అది చూశాక ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో అనేది బాగా అర్థమవుతుంది. అండ్ మనీ సిరీస్ ఎపిసోడ్ 2లో ఈ టెక్నిక్స్ ని ఫాలో అయ్యేటప్పుడు ఏ స్కామ్స్ ఎదురవుతాయో కూడా చెప్పాను. ఆ వీడియో కూడా చూడండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నెంబర్ 1, బ్లాగింగ్. ఈ టెక్నిక్ ని ఫాలో అవ్వడానికి మొబైల్ ఉన్నా సరిపోతుంది, కానీ మొబైల్లో కొంచెం కష్టంగా ఉంటుంది అంతే. ఇందులో ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేయొచ్చు. లేదు నాకు చాలా ప్రొఫెషనల్ గా కావాలంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. స్టార్టింగ్ లో ఇన్వెస్ట్మెంట్ లేకుండానే చేయండి. నేను ఇన్వెస్ట్మెంట్ లేకుండానే ఎలా చేయాలో నా నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను. ఈ బ్లాగింగ్ అనేది ఎవరైనా చేయొచ్చు. మీకు రావాల్సిందల్లా మీరు ఒక టాపిక్ ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ టాపిక్ గురించి బాగా తెలుసుండాలి. అప్పుడే మీరు బ్లాగింగ్ లో సక్సెస్ అనేది సాధిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మూవీ రివ్యూస్ రాస్తే మూవీస్ పట్ల బాగా అవగాహన ఉండాలి. మీరు టాపిక్ ఎలా ఎంచుకోవాలనేది, బ్లాగింగ్ ఎలా చేయాలి అని చెప్పే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 2, యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ నుంచి 5 ways లో ఎర్న్ చేయొచ్చు అని చెప్పాను కదా, ఆ 5 ways కూడా ఈ వీడియోలో చెప్తాను. దీనికి మొబైల్ ఉంటే సరిపోతుంది. సపోజ్ ఫర్ హౌస్ వైఫ్స్, మీరు ఏదన్నా వంటల ఛానల్ స్టార్ట్ చేస్తే వంటల్ని వీడియో తీసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయొచ్చు. దీనికి ఖచ్చితంగా ల్యాప్టాపే ఉండాలని అయితే ఏమీ లేదు. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ లో ఎడిట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. వంటల ఛానల్ అనే కాదు, ఫ్యాక్ట్స్ ఛానల్ కైనా ఏ ఛానల్ కైనా మొబైల్ ఉంటే చాలు. ఎడిటింగ్ అయితే మొబైల్లో కైన్ మాస్టర్ యాప్ ని వాడండి. ల్యాప్టాప్ లో అయితే ఫిల్మోరా చాలా ఈజీగా ఉంటుంది. బిగినర్స్ అయితే ఫిల్మోరా నేను రికమెండ్ చేస్తాను. లేదు మాకు కొంచెం ఎడిటింగ్ బాగా వచ్చు అనుకుంటే అడోబ్ ప్రీమియర్ ప్రో వాడండి. థంబ్నెయిల్స్ కోసం మొబైల్లో అయితే థంబ్నెయిల్ మేకర్ కానీ, పిక్సార్ట్ కానీ, క్యాన్వాస్ కానీ వాడండి. ల్యాప్టాప్ లో అయితే మీకు ఫోటోషాప్ వస్తే ఫోటోషాప్ వాడండి. ఫోటోషాప్ రాకపోతే ఆన్లైన్ లో canva.com లో కానీ pixlr.com లో కానీ చేయండి. ఇవన్నీ కూడా యూట్యూబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో ఎన్ని రకాలుగా ఎర్న్ చేయొచ్చో చూద్దాం. యూట్యూబ్ నుంచి 5 ways లో ఎర్న్ చేయొచ్చు. ఫస్ట్ వే, యూట్యూబ్ లో వీడియోస్ ని పెట్టి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ రాగానే మీకు మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది. మానిటైజేషన్ ఎనేబుల్ కావడానికి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్. 4000 వాచ్ అవర్స్ అంటే మీరు ఒక 10 minutes వీడియోని అప్లోడ్ చేశారనుకుందాం. 10 members మీ వీడియోని యావరేజ్ గా 6 minutes చూస్తే 60 minutes వస్తుంది. అంటే 1 hour అన్నమాట. అలా 4000 వాచ్ అవర్స్ రావాలి. అప్పుడు మీ వీడియోస్ కి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. వన్స్ మానిటైజేషన్ ఎనేబుల్ అయ్యాక మధ్య మధ్యలో యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు యాడ్స్ ప్లే అవుతాయి కదా, అలా యాడ్స్ ప్లే అయినందుకు గాను యూట్యూబ్ మీకు మనీ ఇస్తుంది. సెకండ్ వే, జాయిన్ మెంబర్షిప్స్ ద్వారా. కొంచెం ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తే మీ సబ్స్క్రైబర్స్ ఎవరైనా మెంబర్షిప్స్ లో జాయిన్ అవడం ద్వారా మీకు మనీ అనేది వస్తుంది. థర్డ్ వే, సూపర్ చాట్స్ నుంచి. మీరు ఎప్పుడైనా లైవ్ చేసినప్పుడు ఎవరైనా సూపర్ చాట్స్ పంపిస్తే వాటి ద్వారా మీరు మనీ సంపాదించుకోవచ్చు. ఫోర్త్ వే, మెర్చండైజ్. మీరు ఏదైనా ప్రోడక్ట్స్ అమ్మాలనుకుంటే మీరు యూట్యూబ్ నే ఒక ప్లాట్ఫామ్ గా చేసుకుని అమ్మచ్చు. మీ ప్రోడక్ట్స్ సేల్ అయినందుకు గాను మీకు మీ ప్రోడక్ట్స్ నుంచి మనీ వస్తుంది. ఫిఫ్త్ వే, స్పాన్సర్షిప్స్. ఈ వేలో మీరు మనీ ఎర్న్ చేయాలనుకుంటే మీకు కొంచెం ఎక్కువగానే సబ్స్క్రైబర్స్ ఉండాలి. అప్పుడు కొన్ని కంపెనీస్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మా ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేయమని అడుగుతాయి. అలా ప్రమోట్ చేసినందుకు గాను మీకు కొంచెం మనీని పే చేస్తాయి. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి నేను చెప్పాలనుకునేది ఒక్కటే, కంటెంట్ అనేది జెన్యూన్ గా ఉండేలా చూసుకోండి. ఎవరి వీడియోస్ ని కాపీ చేయొద్దు. ఒక్కసారి మీరు ఎవరివన్నా వీడియోస్ తీసుకొచ్చి మీ ఛానల్లో వాళ్ళ పర్మిషన్ లేకుండా పెడితే వాళ్ళకి కాపీరైట్ స్ట్రైక్ పంపించే ఫుల్ రైట్ ఉంటుంది. సో అంతవరకు తెచ్చుకోకండి. కాపీరైట్ స్ట్రైక్స్ 3 వస్తే మీ ఛానల్ పర్మనెంట్ గా డిలీట్ అవుతుంది. సో మీరు ఇన్ని రోజులు పడిన కష్టం అంతా వృధా అవుతుంది. అండ్ వీలైనంత వరకు ఒక టైమింగ్ ని ఫాలో అవుతూ వీడియోస్ ని పోస్ట్ చేయండి. టైమింగ్ అంటే ఏంటో అండ్ మిగతా యూట్యూబ్ రిలేటెడ్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ముందు వీడియో స్కామ్స్ లో యూట్యూబ్ లో జరిగే స్కామ్స్ చెప్పలేదు. యూట్యూబ్ నుంచి ఈ మధ్య చాలా స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా సబ్స్క్రైబర్
సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం ని అమ్ముతామని చెప్పి స్కామ్స్ అనేటివి జరుగుతున్నాయి. కానీ వాచ్ టైం అండ్ సబ్స్క్రైబర్స్ అనేటివి కొంటే అది గూగుల్ గమనిస్తే మాత్రం అలా వచ్చిన సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం మొత్తం తీసేస్తుంది. గూగుల్ గమనిస్తే కాదు, ఖచ్చితంగా గమనిస్తుంది. ఒకేసారి అంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే గూగుల్ అల్గారిథమ్స్ మాన్యువల్ రివ్యూ కి పెడతాయి. మాన్యువల్ రివ్యూలో మీరు అలా తెచ్చుకున్నారని తెలిసినట్లయితే అలా వచ్చిన సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం మొత్తాన్ని కూడా గూగుల్ మైనస్ చేసేస్తుంది. ఎప్పుడు కూడా వాచ్ టైం అండ్ సబ్స్క్రైబర్స్ ని కొనద్దు. మీ కంటెంట్ జెన్యూన్ గా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఆటోమేటిక్ గా వస్తారు. ఇంకా కొన్ని స్కామ్స్ అయితే ఉన్నాయి. మేజర్ గా ఈ స్కామే జరుగుతుంది. మిగతా స్కామ్స్ ని నెక్స్ట్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 3, అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ కి మీకు మొబైల్ ఉంటే సరిపోతుంది. అయితే ఇందులో మీరు సక్సెస్ సాధించాలంటే ఏదో ఒక ప్లాట్ఫామ్ లో కొంత ఎక్కువ ఫాలోయింగ్ ఉండాలి. అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ కావచ్చు. మీకు కొంచెం ఎక్కువ ఫాలోయింగ్ ఉంటే చాలా ఈజీగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. మేజర్ గా మీకు తెలిసింది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ మాత్రమే, కానీ చాలా ఉన్నాయి, చెప్తాను చూడండి. అఫిలియేట్ మార్కెటింగ్ ని మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే రెఫర్ అండ్ ఎర్న్ అన్నమాట. రెఫర్ అండ్ ఎర్న్ అనేది చాలా వెబ్సైట్స్ కి ఉంటుంది. అది నేను తర్వాత ఒక వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇందులో మీకు ఎక్కువ డబ్బులు రావాలంటే మాత్రం కొంచెం ఎక్కువగానే ఫాలోయింగ్ అనేది ఉండాలి. నెంబర్ 4, వర్కింగ్ యాజ్ ఫ్రీలాన్సర్. ఫ్రీలాన్సర్ గా వర్క్ చేయడానికి కొన్ని వర్క్స్ కి ల్యాప్టాప్ కావాలి అండ్ ఇంకొన్ని వర్క్స్ కి మొబైల్ ఉంటే సరిపోతుంది. కానీ ల్యాప్టాప్స్ తో వచ్చే వర్క్సే ఎక్కువ. మొబైల్ ఉంటే చాలా తక్కువ వర్క్స్ మాత్రమే చేయగలరు. కానీ ఇవి చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు వీడియోలో చెప్పిన స్కామ్స్ లో మెజారిటీ స్కామ్స్ అనేవి ఇందులోనే జరుగుతాయి. ఈ ఫ్రీలాన్సర్ స్టూడెంట్స్ ఖచ్చితంగా చేయండి. మీరు ఇప్పటి నుంచి చేస్తే మీకు జాబ్ వచ్చే టైంకి ఒకవేళ మీకు జాబ్ రాకపోయినా ఇందులో సెటిల్ అవ్వచ్చు. మాకేమీ స్కిల్స్ రావు కదా అనుకోవద్దు. దీంట్లో చాలా సింపుల్ జాబ్సే ఉంటాయి. అయితే ఈ ఫ్రీలాన్సింగ్ చేసేందుకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. లైక్ ఫ్రీలాన్సర్, అప్వర్క్, నౌకరీ, షైన్, ఇలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. కానీ వీటిల్లో అన్నిటిలో కూడా మనం జాబ్ కి అప్లై చేశాక వీళ్ళు ఏ జాబ్ కి అయితే అప్లై చేసామో వాళ్ళు మనల్ని బయట నుంచి కాంటాక్ట్ అవుతారు. త్రూ ఫోన్ గా కావచ్చు, మెయిల్ తో కావచ్చు. అంతేకాని ఈ వెబ్సైట్స్ లో అయితే కాంటాక్ట్ అవ్వరు. నెంబర్ 5, కోర్సెస్ తయారు చేయడం. దీనికి మీకు ఏదైనా సబ్జెక్ట్ కానీ లేదా స్కిల్ కానీ వచ్చుండాలి. అండ్ మామూలు సబ్జెక్ట్స్ అయితే మొబైల్ ఉంటే చాలు. మామూలు సబ్జెక్ట్స్ అంటే లైక్ బయాలజీ, ఫిజిక్స్ లాంటి వాటికి మొబైల్ ఉంటే సరిపోతుంది. కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావచ్చు, ఏదైనా ల్యాప్టాప్ లో చేసే స్కిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ల్యాప్టాప్ అనేది ఉండాలి. దీంట్లో ఉండే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒకసారి ఒక కోర్స్ వీడియోస్ ని చేసేస్తే ఆ కోర్స్ పర్చేస్ చేసిన ప్రతిసారి కూడా మీకు మనీ అనేవి వస్తాయి. కోర్సెస్ ని మీరు మీకు ఏదైనా వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్స్ లో అయినా పెట్టచ్చు, లేదంటే యూడమీ, అన్అకాడమీ లాంటి వెబ్సైట్స్ లో అయినా పెట్టచ్చు. అది ఎలానో నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. సో ఈ టెక్నిక్స్ లో నేను ముందుగా మొబైల్ తో చేయగలిగిన టెక్నిక్స్ అనేటివి ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అందరి దగ్గర ల్యాప్టాప్స్ అనేవి ఉండవు కాబట్టి. మీకు ఈ 3 ఎపిసోడ్స్ లో ఏమైనా డౌట్స్ అనేటివి ఉంటే కింద కామెంట్స్ లో అడగండి. సో మనీ సిరీస్ ఎపిసోడ్ 4 లో అయితే అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ టెక్నిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక వీడియో సరిపోతుంది. మిగతా టెక్నిక్స్ అయితే కొంచెం ఎక్కువ వీడియోస్ అనేటివి తీసుకుంటాయి, అందుకోసమే. అండ్ మనీ సిరీస్ ఎపిసోడ్ 3 అయితే ఇంతే. మనీ సిరీస్ ఎపిసోడ్ 4 ని మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.